గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. ఓ పవిత్రమైన ఆత్మస్వరూపమా, గతము నుండి నా మనసును త్రెంచివేయుము. ఆత్మస్వరూపమా, నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు. నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తిని చేయుము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగురనిమ్ము. నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునినట్లు సర్వ స్వతంత్రతను ఇమ్ము. నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహమును పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాదరంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమును ఇమ్ము. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరోసారి ప్రణామములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సోబిట్ మాస్టర్స్. ఆ ప్రేయర్ మీద అందరూ కాసేపు కాంటంప్లేట్ అవ్వండి మాస్టర్. ఈరోజు మనకి అందరికీ కూడా ఆరోగ్యం యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. ఈ శరీరాన్ని మనము సదా సర్వదా అద్భుతమైన వాహనంగా మలుచుకొని ఈ శరీరాన్ని మనము అమృతోపమానం చేసుకొని అమరత్వం దిశగా మనము దానిని తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ అమరత్వంని మనము సిద్ధించుకోవాలి అని అన్నప్పుడు అందరూ కూడా ఒక 10 minutes మొట్టమొదటిగా నేను ఈ శరీరం మాత్రమే కానని అందరూ కూడా హృదయ స్థానం మీద చేతులుంచుకోండి మాస్టర్. నేను ఈ శరీరం మాత్రమే కాను, ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని. నేను ఈ మనస్సును మాత్రమే కాను, ఈ మనస్సు కంటే అత్యున్నతమైన దానిని. నేను ఈ బుద్ధిని మాత్రమే కాను, ఈ బుద్ధి కంటే కూడా అత్యున్నతమైన దానిని. మరి చెప్తారు ఈ చాప్టర్ లో మాస్టర్ మనకి ఏం తెలియచేస్తారంటే, ఈ విషయాలను ధ్యానించండి అన్నారు. కాబట్టి ముందుగా మనం ధ్యానిస్తాం ఈరోజు. ఈ జీవిత కాలంలో ఓ కొత్త పవనం వీస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందాలు ఉనికిలో ఏర్పడి విశ్వానికి ఆభరణం లాంటి ఈ భూమికి ఆశీర్వాదమై ఈ ఇలా దేవుని ఇల్లుగా శోభిస్తుంది. దివ్యత్వాన్ని మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. ఆ ప్రజ్ఞా బీజాలే మీరు. వీఆర్ సీడ్ పీపుల్ మాస్టర్స్. మనమందరము కూడా ప్రజ్ఞా బీజాలమట. ఎస్, ఐ ఆమ్ సీడ్ పీపుల్. నేను ప్రజ్ఞా బీజాన్ని. నేను వ్యక్తిత్వపు విలువలను తమ శాశ్వత తత్వాన్ని గ్రహించి, నా శాశ్వత తత్వాన్ని గ్రహించిన నేను అపరిమిత ఆలోచన ప్రజ్ఞకు, అపరిమిత స్వేచ్ఛకు, అపరిమిత ప్రేమకు నేను పెంపుని తెస్తాను. నా ఈ సాగే ఈ జీవిత విధానంలో మరి వివేకభరితమైన జీవితం, ఆశయభరితమైన జీవితం నాకు ఎంతో ప్రియంగా సాగుతుంది. అద్భుత అవగాహన పటిమను ఆనందమయంగా నా జీవన దీక్షగా నేను దీన్ని దర్శిస్తున్నాను. మరి అటువంటి మహోన్నత సామ్రాజ్యపు ఆవిర్భావంలో ఏనాడు ఊహించినంత గొప్పగా ఓ పవనం వీస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందాలు నా ఉనికిలో ఏర్పడి ఈ విశ్వానికి ఆభరణం లాంటి ఈ భూమి
ఈ భూమికి ఆశీర్వాదమై ఈ ఇలా దేవుని ఇలాగా శోభిస్తుంది. ఈ విషయాలను ధ్యానించండి అని చెప్తున్నారు మాస్టర్. ఎప్పుడైతే ఈ విషయాలను నువ్వు ధ్యానిస్తావో ఆలోచన తర్వాత ఆలోచనగా, అనుభూతి తరువాత అనుభూతిగా, క్షణం క్షణము అవగాహనకు దగ్గరవుతూ మన మహత్వాన్ని, శక్తిని, మన యొక్క ప్రాభవాన్ని మనం గుర్తిస్తామట. ఎస్, ఐ ఆమ్ జాయ్, ఐ ఆమ్ పీస్, ఐ ఆమ్ immortal, I am God. Contemplate అవ్వండి మాస్టర్, ప్లీజ్ కాంటంప్లేట్.
మాస్టర్ మీరు మాట్లాడుతున్నారా? నాకు వినిపించడం లేదా? మీ వాయిస్ లేదు సుబ్బలక్ష్మి మాస్టర్. అమ్మనే మాట్లాడట్లేదు మేడం. మేడం గ్రూప్ థ్యాంక్ యూ. మెడిటేషన్ చేస్తాను. ఓకే మాస్టర్, సారీ. ఓకే ఓకే, నాకు నెట్ వీక్ అయిందేమో నేను అనుకుంటున్నాను. ఓకే సరే. మాస్టర్ ఓకే, అందరూ కూడా ఒక కొత్త పవనం వీస్తుంది. శాంతి పవనాలు, ఆనందాలు ఉనికిలో ఏర్పడి ఈ విశ్వానికి ఓ ఆభరణంలా, మనం ఈ భూమికి ఓ ఇలలా ఉంటాము. తర్వాత ఆయన చెప్తారు, వీఆర్ సీడ్ పీపుల్, ఆ ప్రజ్ఞా బీజాలు మనము అని చెప్తున్నారు మాస్టర్. తర్వాత అవి అక్కడి నుంచి మనం ధ్యానించాం. నెక్స్ట్ చాప్టర్, నేను రామ్తాను అంటున్నారు. నేను రామ్తాను, ఓ విజేతను, ఇప్పుడు ఓ దేవుడిని, ఓ కిరాతకుడిగా ఒకప్పుడున్న నేను, ఓ అతి సామాన్యమైన కానీ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుడిని కాగలిగాను. నేర్చుకున్న నా జ్ఞానాన్ని మీకు నేర్పిస్తాను అంటున్నారు. నేను ఒక కత్తి, అలా అంటే కత్తికి ఒక కత్తి తీసుకుని అలా అంటే ఒక మనిషి ఒకే వేటికి రెండులా చీరిపోయేలా చేసినటువంటి నేను ఒకప్పుడు ఓ కిరాతకుడిగా ఉన్నా. కిరాతకుడిగా మారక ముందు ఓ అతి సామాన్యుడిగా ఉన్నా. అలాంటి నేను ఓ మహా నిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుడిని కాగలిగాను. నేర్చుకున్న నా స్వయం జ్ఞానాన్నే నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను, నేర్చుకోండి అని మనకి తెలియజేస్తున్నారు రామ్తా గారు. థ్యాంక్ యూ రామ్తా, థ్యాంక్ యూ మాస్టర్. మేము రెడీగా ఉన్నాం చెప్తున్నారు, వినండి. ఇక్కడ రామ్తా గారు మాట్లాడుతూ ఉన్నారు. అది చక్కగా ఆయన స్వరాన్ని అందరూ కూడా చక్కగా వినవలసిందిగా మనవి. నేను రామాను, ఆ రాముడిని నేను. అప్పటి పురాతన భాషలో ఆ మాటకు అర్థం రామ అంటే దైవం అని. ఓ తండ్రికి పుత్రుడిగా ఓ తల్లి గర్భంలో జన్మించి భూతలం నుంచి అధిరోహించిన మొట్టమొదటి వాడిని నేనే. హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిని నేనే. ఏ గురువుల బోధన వల్ల నేను ఇది నేర్చుకోలేదు. ఏ గురువుల బోధనల వల్ల కాకుండా సర్వస్వంలోనూ జీవిస్తూ ఉన్న ఆ దైవాన్ని గ్రహించడం ద్వారా ఆ అధిరోహించే విద్యను నేనే స్వయంగా నేర్చుకున్నాను. ఈర్ష్య ద్వేషాలతో సంహరిస్తూ శాసిస్తూ ముక్తి పొందిన వాడిని కూడా నేనే. ఒకప్పుడు ఈర్ష్య, అసలు నాకు విలువనివ్వలేదని నేను ఏం చేశాను, నాకు విలువనివ్వలేదని వాళ్ళని దేవుడి మీదకే నేను యుద్ధానికి వెళ్ళా. అటువంటి నేను, నాకు అవకాశం రాగానే, నా చేతికి ఒక కత్తి రాగానే, ఒక పవర్ రాగానే నేనేం చేశాను, అక్కడ నన్ను ఎవరైతే హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళందరినీ నేనేం చేశాను. అబ్బా ఈ లైట్ ఇవాళ అప్పుడు నేనేం చేశాను, వాళ్ళందరినీ ఎవరైతే నన్ను బాధ పెట్టారో, ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ద్వేషించి నాకు అవకాశం రాగానే ఈర్ష ద్వేషాలతో ఒక్కొక్కరిని ఎవడెవడైతే నన్ను టార్గెట్ చేస్తారో వాళ్ళందరినీ సంహరిస్తూ వచ్చా, జయించుకుంటూ పోయా, శాసిస్తూ కూడా ఉన్నా. అలా అత్యంత నిరంకుశకుడిగా కిరాతకుడిగా ఉన్న నేనే, అలా ఉన్నవాడినైన నేనే ఒక దేవుడిని అత్యంత నిగూఢమైన రహస్య
ఈ యొక్క సాధన ద్వారా నేను ముక్తి పొందా, విముక్తి పొందా, అన్నిటిలో నుంచి విడుదల పొందా. అలా విడుదల పొందిన వాడిని కూడా నేనే అంటున్నారు. ఈ భూతలానికి తెలిసిన తొలి విజేతను నేనే అంటున్నారు. ఎందుకు ఆయన విజేత అయ్యారు చూద్దాం. నా దండయాత్ర 63 సంవత్సరాల పాటు సాగింది. ఆయనకి కత్తి లభించిన తర్వాత 63 సంవత్సరాల పాటు దండయాత్రలు చేశాడట. భూమిలో 35 భాగాన్ని ఆక్రమించుకున్నాడట. ఆక్రమించుకుని విజేత అయ్యాడు, విజయాన్ని పొందాడు. కానీ నిజమైన విజేతను నేను ఎప్పుడయ్యానో తెలుసా? నన్ను నేను జయించుకున్నాను. నిన్ను నువ్వు జయించుకో. ఎన్నో పిల్లర్గా చెప్పారు రామ్తా గారు మనకి మాస్టర్? పిల్లర్ నెంబర్ 4. ఎస్, 4. మరి 35 భూభాగాన్ని, భూమిలో 35 భాగాన్ని జయించినప్పటికీ నన్ను నేను జయించుకుంటే కానీ నేను విజేతనవల. అప్పుడు మాత్రమే నేను గొప్ప విజయాన్ని సాధించాను. ఎలా సాధించాను నేను అది అంటే, ఆత్మ ప్రేమికుడిగా జీవిత సర్వస్వాన్ని హక్కున చేర్చుకున్నవాడిగా ఉంటూ నా శ్వాసను అధిరోహించి నేను ఆ శాశ్వత తత్వాన్ని అందుకున్నాను. నేనేదైతే అందుకున్నానో దాన్నే మీకు తెలియచేస్తాను. ఇంకా ఆయన గురించి ఇలా చెప్పుకొస్తున్నారు. ఇండస్ పర్వతాలకు ఈశాన్య దిశలోని మా ప్రాంతపు ప్రజల సమక్షంలోనే నా అధిరోహణం సంభవించింది. మీరు గణిస్తున్న కాలపు పద్ధతిలో చెప్పాలి అంటే 35,000 సంవత్సరాల క్రితం దక్షిణార్ధగోళంలో ప్రఖ్యాత రేవు నగరానికి లెమోరియా ప్రాంతం నుంచి వలస వచ్చి వనాయ్ అనే మురికి వాడల్లో అజ్ఞానంలో, జ్ఞానమే లేదు, నిస్పృహలో త్రెళ్ళుతూ ఓ దౌర్భాగ్యపు జంటకు నేను జన్మించాను. అప్పుడు ఎటువంటి సమయం అయ్యాది అని అంటే, అట్లేషియా ఖండం నాశనమైపోయి సముద్ర గర్భంలో కలిసిపోయిన తర్వాత చివరి 100 సంవత్సరాల క్రితం అన్నమాట, అనబడే కాలానికి ముందు. అప్పుడు ఏం జరిగిందట? మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అట్లేషియన్స్ అత్యంత అధునాతనమైన శాస్త్ర సాంకేతిక వైజ్ఞానికతను వాళ్ళు అనుసరించే వాళ్ళని. వాళ్ళు ఎంత శాస్త్ర పరిజ్ఞానాన్ని అందుకున్నారు అనంటే, కాంతి పరిజ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకుని కాంతి సిద్ధాంతాలను వినియోగంలోనికి తెచ్చుకోగలిగారు. కాంతిని శక్తిగా పరివర్తితం చేసేటువంటి ఆ సాంకేతికత వాళ్ళకు ఉండేది. అంత టెక్నాలజీ వాళ్ళకు ఉండేదన్నమాట. కాంతి మీదే పయనించేటువంటి విశ్వాంతర నౌకలను కూడా వాళ్ళు గ్రహాంతర వాసుల యొక్క సాంకేతిక సహకారంతో, గ్రహాంతర వాసులు అంటే మాస్టర్ యుఎఫ్ఓస్ కదా, ఏలియన్స్ గా, అలా ఆ గ్రహాంతర వాసుల యొక్క వాళ్ళ యొక్క సహాయంతో, సాంకేతిక సహకారంతో వాళ్ళు నిర్మించేవాళ్ళు. ఏంటి? కాంతి నౌకల్ని నిర్మించేవాళ్ళు. ఎవరు? సూపర్ శ్యామలమ్మ గారు బాగా ఫాలో అవుతున్నారు. అలా చేసేవాళ్ళు. అలాగా మరి ఎంతో గొప్పగా ఆ నౌకలు ఉండకపోయినప్పటికీ కూడా ఎంతో సౌకర్యంగా, ఎంతో సౌలభ్యంతో రోదసి అంటే అంతరిక్ష యాత్రలని వాళ్ళు చేయగలిగేవన్నమాట ఆ కాంతి నౌకలు. వైజ్ఞానికంగా, సాంకేతిక తత్వాలతో వాళ్ళకున్న ఆ స్కిల్ వల్ల, ఆ నైపుణ్యం వల్ల వాళ్ళు మేధస్సును ఎంతో ఆరాధించేవాళ్ళు. వాళ్ళు ఆ టాలెంట్ ని, ఆ తెలివిని, ఆ మేధస్సుని, అదే వాళ్ళ మతం అయిపోయింది. ఆ మేధస్సునే వాళ్ళు, ఆ తెలివిని, ఆ టాలెంట్ ని, ఆ స్కిల్ నే, వాళ్ళలో ఉన్న ఆ స్కిల్ నే వాళ్ళు, ఆ పరిజ్ఞానాన్ని, ఆ సైన్స్ ని అట్లేషన్స్ దైవంగా ఆరాధించేవాళ్ళు. చివరికి వాళ్ళు ఎలా తయారైపోయారంటే అదే ఒక మతంగా తయారైపోయారన్నమాట.
లెమోరియన్స్, అట్లేషియన్స్ పూర్తిగా భిన్నమైన వాళ్ళు. మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే. వీళ్ళు లెమోరియన్స్ ఏం చేసేవాళ్ళు, ఆధ్యాత్మికతతో మన ఆలోచనలను ప్రసరించి ఒక ప్రసరిస్తూ ఉంటాయి. ఒక ట్రాన్స్ఫార్మర్, మన ఆలోచన, మన మైండ్, మనం ఎలాగంటే ఒక రిసీవర్, ఒక ట్రాన్స్ఫార్మర్ కదా. కూర్చొని మనం ఒక ఆలోచన చేస్తే ఆలోచనతోటే ప్రసరించి ఆలోచనలను ప్రసరింప చేయటం, స్వీకరించడం, ఈ పద్ధతిలో మనదంతా కూడా సాంఘిక వ్యవస్థ నిర్మితమైంది లెమోరియన్స్ది. వాళ్ళది ఆధ్యాత్మిక ఔన్నత్యమే తప్ప సాంకేతికత ఏమాత్రం కూడా అభివృద్ధి పదంలో లేదు. ఆ విధంగా అయితే అలా వాళ్ళు ఆలోచనలని ప్రసరింపచేసే విధంగా, మరి రిసీవ్ చేసుకునే విధంగా కూడా మైండ్ టు మైండే వాళ్ళు ఆ విధంగా ఆధ్యాత్మికతగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇదంతా ఏమీ అర్థం కాని అట్లేషన్స్ మాత్రం వీళ్ళేదో కామ్గా ఉంటారు, వీళ్ళు అజ్ఞాతంగా ఉంటారు, అజ్ఞాతంగా ఉండే దైవాన్ని కొలుస్తారు. కానీ ఇదే గొప్పది అని చెప్తున్నారు రామ్తా గారు. ఏమని? దృగ్గోచరం, చూడటానికి కూడా మనకేమీ కనిపించదు, కానీ మహోన్నతమైన ఆధ్యాత్మికత విలువలను ఈ లెమోరియన్స్ మొట్టమొదట్లో గ్రహించగలిగేవాళ్ళు. తర్వాత కూడా చంద్రుడికి, తారలకు అవతల ఉండేదాన్ని కూడా వాళ్ళు ఆరాధించి గౌరవించేవాళ్ళు. మన వాళ్ళంతే కదా, అంతర్ముఖమై ఎక్కడెక్కడో చంద్రుడికి అవతల ఉన్న తారలను కూడా ఆ లెక్కలు అవన్నీ కూడా ఆరాధించి గౌరవించడం వల్ల సృష్టి మూలం వీళ్ళు అర్థమయ్యేది. సృష్టి మూలం ఏదైతే ఉందో ఆ మూలాన్ని వాళ్ళు ప్రేమించేవాళ్ళు. కానీ ఇదంతా తెలియని అట్లేషన్స్, మీకు ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం తెలియదు కాబట్టి మీరు ఉత్త దద్దమ్మలు, మీకు ఆత్మ లేదు, మీకేం లేదు మీరు అని చెప్పి ఎగతాళి చేస్తూ కేవలంగా చూసేవాళ్ళని మనం ఇంటర్వ్యూ నేర్చుకున్నాం. అయితే వీళ్ళ అత్యంత అధునాతనమైన సాంకేతికత వల్ల ఉత్తర దిశలో ఉన్న అట్లేషియన్ విజ్ఞాన కేంద్రాలన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఉత్తర దిశలో ఉన్నటువంటి ఆ అట్లేషియన్ యొక్క విజ్ఞాన కేంద్రాన్ని ధ్వంసం చేయబడి వారి సాంకేతికత అంతా కూడా పోయిందనమాట. ఆ కాంతి మీద చేసిన ప్రయోగాల వల్ల ఇప్పుడు మనం శుక్రగ్రహం అంటామంట దాన్ని. ఆ శుక్రగ్రహాన్ని రక్షిస్తూ ఉన్న మబ్బుల కవచం ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమైపోయిందంట. ఆ రక్షణ వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైపోయి ఆ మేఘాలయం పొరలో పెద్ద రంధ్రం ఏర్పడిందంట. అలా రంధ్రం ఏర్పడడం వల్ల భూమి మీద వర్షపాతాలు, జల ప్రళయము సంభవించి ఆ తర్వాత నీరంతా కూడా ఘనీభవించడం, అంటే గడ్డగట్టిపోయింది. అప్పుడు లెమోరియా ఉత్తర అట్లేషియాలన్నీ కూడా సముద్ర గర్భంలో మునిగిపోయాయి. ఇంకా గత్యంతరం లేక లెమోరియా, అట్లేషియా ఉత్తర ప్రాంత ప్రజలందరూ కూడా దక్షిణ అట్లేషియాకు ప్రవాసాలు చేశారు. అక్కడ అట్లేషియా పూర్తిగా జలగర్భంలో కృంగిపోయిన తరువాత ఆ చివరి 100 సంవత్సరాల్లో ఎలా ఉనిందయ్యా అనంటే ప్రజలు నిరంకుశ పాశవిక పారాయణకు లోనయ్యారు. నిరంకుశ తత్వంలో లెమోరియన్స్ కుక్కల కంటే హీనంగా జీవించసాగారు అన్నమాట. ఇది అక్కడ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, మన రామ్తా గారు దాన్ని వాళ్ళ తల్లి చెల్లి చనిపోయాక ఆ కొండ మీదకెళ్ళి మరి ఆ హృదయవిదారకంగా ఏడవడం. తర్వాత మనకి ఎవరు మాస్టర్స్ కత్తి ఎవరిచ్చారు రామ్తా గారికి? ఆ దివ్య ఖడ్గం ఎవరిచ్చారు? పైలోకవాసులు మేడం. ఎవరు? పైలోకవాసులు కాదు, ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరు బెల్ షనాయ్ అని తర్వాత చెప్పారు ఆయన మనకు. బెల్ షనాయ్ అనే ఒక స్త్రీ, దివ్య స్త్రీ. ఒక క్షణకాలం మేడం ఒక దేవత దర్శనం వచ్చి ఆవిడ ఇచ్చింది కత్తి ధర్మయుద్ధం చేయని చెప్పింది అంటారు. ఆ దేవత పేరే బెల్ షనాయ్, గుర్తుపెట్టుకోండి. రైట్, అందరు అలర్ట్గానే ఉన్నారు. ఈ విధంగా మన మాస్టరు, మన రామ్తా గారు
అలా చేశారు. ఓ మూర్ఖపు మనిషి, ఓ మందబుద్ధి, ఓ వికట స్వభావుడైనటువంటి 10 ఏళ్ల పాటు ఆయన ఆ కత్తి దొరికిన తర్వాత వాళ్ళ మీద విలయ తాండం ఊచకోతలు కోస్తూ పొలాలనన్నీ తగలబెడుతూ వాళ్ళ గోడౌన్లన్నీ తగలబెడుతూ ఇలా చేసి వస్తూ ఉన్న క్రమంలో ఈయనకి కత్తిపోటు జరిగిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది ఆ గాయం నయమవుతున్న రోజుల్లో ఏ పని ఉండేది కాదు కాబట్టి ఎప్పుడు ఆయన ఆవరించి ఉన్న విషయాలను గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాడు, ధ్యానిస్తూ ఉండేవాడు. ఎప్పుడో మరణించిన తన కొడుకు చొక్కాను హృదయానికి అత్తుకొని ప్రాణాలను వదిలిపెడుతున్న ఓ వృద్ధురాల్ని చూశాడు ఒకరోజు. మిట్ట మధ్యాహ్నపు ఎండలో ఆమె కళ్ళు కుంచుకుపోతున్నప్పుడు ఆమెను గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఎక్స్క్యూజ్ మీ మేడం, మాస్టర్, గార్డెన్ డాడీ, ఒక చిన్న డౌట్ అండి, చెప్పొచ్చా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ నేను రామ్తాను అని చెప్తున్నారు కదండి, ఈ చాప్టర్ చెప్తున్నారు కదా, ఇక్కడ స్టాప్ అయినాక మళ్ళీ మీరు ముందుకు వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది. అది ముందుకు వస్తుంది కదా మేడం, ఎప్పుడు అక్కడ చదువుకుంటాం కదా. సో ఇది ఈ చాప్టర్ ని క్లియర్ గా క్షుణ్ణంగా తెలుసుకొని అంటే మళ్ళీ మీరు ముందుకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఆయన కత్తిపోటు ఇప్పుడు అక్కడ వరకు మనం రాలే కదండి. సో ఎట్లా అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, మీరు చెప్పేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అది. అవునా? ఇప్పుడు ఈ ఎక్కడి నుంచి చాప్టర్ కనిపిస్తుంది మీకు? ఎక్కడి నుంచి కాదండి, ఇప్పుడు మీరు మేడం మీరు ఇప్పుడు నేను రామ్తాను అని చెప్తున్నారు కదా. అది అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనము వీళ్ళది అట్లీషన్స్ ది వీళ్ళకి చదువుకుంటున్నాం కదండి. అన్నీ చెప్పాడు. నేను రాస్తాను ఆ చాప్టర్ పేజ్ నెంబర్ చూడండి మేడం. ఆ పేజ్ నెంబర్ 31. పేజ్ నెంబర్ 34 లో ఫస్ట్ పారా ఎండ్ అయింది కదండి ఇప్పుడు మీరు చెప్పడము. అవును. సో మళ్ళీ మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయేసరికి కొంచెం కొత్తగా అయిన వాళ్ళకి కూడా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కూడా కొంచెం మాకు కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. మరి ఇక్కడ చెప్తున్నారా అక్కడ చెప్తున్నారా అని కన్ఫ్యూజింగ్ ఉంది. అంటే అది ముందుకు వస్తుంది కదండి, కత్తిపోటు అనేది ఇంకా కొంచెం చాలా ముందుకు ఉంది కదా అది. ఈ మధ్యలో ఇదంతా మొన్న నేను మామూలుగా చెప్పేశాను అనమాట. వీళ్ళని మామూలుగా చెప్పారు, అది బాగుంది, ఇంట్రడక్షన్ బాగుందండి. కానీ మళ్ళీ అదే ఇక్కడ ఉంది మీరు చూడండి 34వ పేజీలో చిన్నపిల్లలతో తన తల్లి చనిపోవడం ఇదంతా ఇక్కడ ఉందన్నమాట. వాళ్ళ అమ్మ చనిపోవడం ఇది 34, 35 లో ఉంది. సో నిందించలేదు, ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం. కన్ఫ్యూజన్ ఏం లేదు, మీరు బాగా అబ్జర్వ్. మేడం నేను ఒక్కటి చెప్తానండి. ఫస్ట్ నేను రామ్తాని, నన్ను నేను జయించాను. దాని తర్వాత 35,000 సంవత్సరాల క్రితం ఇంతకుముందు చెప్పింది అయినా ఇప్పుడు మళ్ళీ చెప్పాను అనమాట. ఎందుకు? ఈ కాంతి సిద్ధాంతాన్ని తెలియచేయడం కోసం. కాంతిని మరి ఇది ఇంపార్టెంట్ కదా, కాంతి పరిజ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకుని కాంతి నౌకలను రోదసీలో మరి గ్రహాంతర వాసుల యొక్క సహకారంతో వాళ్ళు ఈ కాంతి నౌకలు నిర్మించారు. అవి ఎంతో అద్భుతంగా ఉండకపోయినప్పటికీ కూడా ఎంతో సౌకర్యంగా ఈ రోదసి యానాలు అంతరిక్ష యానాలు చేయగలిగేలాగా సౌకర్యవంతంగా ఉండేవి. మరి వైజ్ఞానిక సాంకేతిక తత్వాలతో వాళ్ళకున్న ఆ స్కిల్ వల్ల వాళ్ళు మేధస్సును ఎంతో గొప్పగా ఆరాధించేవాళ్ళు. అలా వాళ్ళ మతమే వాళ్ళు టెక్నాలజీనే వాళ్ళ మతంగా అర్థం చేసుకున్నారు. దాని తర్వాత లెమోరియన్స్ గురించి చెప్తూ ఏం చెప్పానంటే దానికి విభిన్నమైన మనస్తత్వం. రామ్తానే చెప్తున్నాడు, నేను ఆ జన్మలో నన్ను నేను ఎలా జయించుకున్నానో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన గురించి లెమోరియా నగరం గురించి చెప్తూ మరి మధ్యలో ఆట్లేషన్ల గురించి కూడా చెప్తూ ఇలా వచ్చి మా లెమోరియన్స్ ఏంటంటే దృగ్గోచరంగాని మహోన్నతమైన ఆధ్యాత్మిక విలువలను మా పూర్వీకులు గ్రహించగలిగారు, గౌరవించగలిగేవాళ్ళు కదా. వాళ్ళు సృష్టి మూలాన్ని ప్రేమించారు. ఇదంతా ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది? ఉత్తర దిశలో ఉన్న అట్లేషన్లు వాళ్ళ విజ్ఞాన కేంద్రాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి ఒకసారి. వాళ్ళు ఈ కాంతి మీద చేస్తున్న ఈ నౌకల ప్రయోగాల వల్ల ఇప్పుడు మనం శుక్రగ్రహం అని అంటాం అనమాట. ఆ శుక్రగ్రహం ఇప్పుడు మనం శుక్రగ్రహం అని పిలుస్తున్న ఆ గ్రహం అనమాట. అప్పుడు ఆ గ్రహాన్ని రక్షిస్తూ ఉన్న మబ్బుల కవచం లాంటిది భూమిని రక్షిస్తూ ఉందన్నమాట. అది ఆ మబ్బుల కవచం, దానికి ఆ పొరకి పెద్ద చిల్లి పడింది, విచ్ఛిన్నమైపోయి చెదిరిపోయింది అనమాట. అందువల్ల ఏం జరిగింది అని అంటే ఈ భూమి మీద
వర్షపాతాలు, జల ప్రళయాలు సంభవించి ఆ తర్వాత నీరంతా కూడా ఘనీభవించిపోయింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో లెమోరియన్స్, అట్లేషియన్స్ కూడా దక్షిణ అట్లేషియాకే ప్రవాసాలు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఆ చివరి 100 సంవత్సరాలు, ఏ చివరి 100 సంవత్సరాలు, అట్లేషియా పూర్తిగా జలగర్భంలోకి కుంగిపోయిన ఆ చివరి 100 సంవత్సరాల్లో ప్రజలు ఎలా బాధించబడ్డారంటే ఎంతో నిరంకుశమైన పరిపాలనకి లోనయ్యారు. ఆ నిరంకుశత్వంలో లెమోరియన్లను కుక్కల కంటే హీనంగా చూశారు. వాళ్ళు పెంట కుప్పల్లా వారు చూడబడ్డారు లెమోరియన్స్, అట్లేషియన్స్ చేత. అక్కడ వరకు చెప్పాను. అక్కడ వరకు చెప్పాక నేనేం చేశానంటే ఆ తర్వాత ఇదంతా కూడా మా తల్లి వాళ్ళ అమ్మ గురించి, అంటే ఇంకా ఇక్కడేమి వర్ణించారు అంటే ఓనాయి వీధుల్లో స్త్రీలను వీళ్ళనంతా ఎంత హింసించారు అదంతా చెప్పబడింది. అది అవసరం లేదు అని ఇంతకు ముందే నేను ఇంట్రొడక్షన్ లోనే ఈ విషయం అంతా చెప్పేశాను కాబట్టి ఈ తల్లి చనిపోవడం అదంతా వర్ణించారు ఆయన. తన తల్లి ఏ విధంగా అనారోగ్యం పాలైంది అసలు ఇవన్నీ చెప్పుకొచ్చారు. బిచ్చం ఎత్తుకుంటూ నేను ఎట్లా చెప్పుకున్నట్టు అదంతా చెప్పేసినందువల్ల ఎముకలే తప్ప ఏమీ లేని నేను దేవుడి మీదకి ఇక్కడ 38వ పేజీకి వెళ్ళిపోయాను అనమాట. కొండ మీదకి. ఈ కొండ మీదకి వెళ్ళిన విషయం ఇంతకు ముందే చెప్పేశాను కాబట్టి. ఓహో లేదండి, నేను అసలు అనుకోలేదు అనమాట. అంటే 34 లో ఎక్కడ ఉందా మీరు చెప్పే సబ్జెక్ట్ అని నేను చూస్తున్నాను. 38 కి మీరు వెళ్ళిపోయారా? స్టోరీ లాగా ఓకే చెప్పమన్నారు కదా. ఇదంతా నేను ఇంతకు ముందు చెప్పిన స్టోరీనే కాబట్టి ఆ స్టోరీ అంతా ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తే అది కూడా బోర్ అంటారు కానీ నేను స్కిప్ చేశా. ఎక్స్క్యూజ్ మీ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ డియర్ మేడం. లవ్ యూ మేడం. మేడం బ్యూటిఫుల్. అంటే మన సుబ్బలక్ష్మి మాస్టర్ చాలా చాలా చక్కగా ఇది 3 times కదా, చాలా ప్రాపర్ గా దీన్ని రీడింగ్ చేస్తూ అసలు వంట పట్టించేస్తున్నారు అనమాట. రామ్తా విజ్ఞానము ఈ వైట్ బుక్ స్టడీని వంట పట్టించేస్తున్నారు మేడం. అక్కడ లింక్ అయిన విషయాన్ని కరెక్ట్ గా ఇక్కడ మళ్ళీ మనకి యాడ్ చేసి చెప్పారనమాట. నేనేం చెప్పాలో హైలైట్ చేస్తున్నాను. మొత్తం అంతా చదివి అదంతా ఒక టెక్స్ట్ బుక్ లాగా చదువుకుంటూ రావడం కాకుండా ఫ్రీగా మళ్ళీ అక్కడ యాడ్ అయిన విషయాన్ని మనకి జాయిన్ చేశారు అంతే. అసలు మన ఇంట్రొడక్షన్ లో మొత్తం క్లుప్తంగా అంతా వివరించారు మేడం. బాగుంది, బ్యూటిఫుల్ గా. ఇక్కడ నేను ఎందుకు యాక్టివేట్ అయ్యానంటే మీరు స్టోరీ ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పన్నారు కదా. ఈ సువర్ణాధ్యాయంలో మనకి లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా మాస్టర్, ఇక్కడ మీరు మెడిటేషన్ చేసినట్టున్నారు. సారీ, నాకు వాయిస్ రావట్లేదని నేను ఇందాక యాక్టివేట్ అయ్యాను. మెడిటేషన్ చేస్తున్నారు మీరు, కాంటంప్లేషన్ లో ఉంచారని విషయం తర్వాత తెలిసింది. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక చిన్న స్టోరీ లాగా మనకి చెప్తారు. విష్ణుమూర్తికి నారదుడికి ఒక వాదన వస్తుందట. ఇదంతా భూతలంలోకి వెళ్ళడము, ఈ పాత్రలన్నీ పోషించడము ఇదంతా సామాన్యమే అన్నట్టుగా నారదుడు వాదిస్తూ ఉంటే విష్ణుమూర్తి నామజపమే చేస్తూ ఉంటాడు కదా నారదుడు. ఇంకా తనకి ఈ సంసారం వీటి పట్ల అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కదా. అసలు దాని గురించి తెలియదు. ఈ భూతలలో ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఫేస్ చేయగలుగుతారు మానవులు, ఇక్కడ దిగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలా వాళ్ళు స్పృహను మర్చిపోతారు, ఈ విషయం ఏమీ తెలీదు. కానీ విష్ణుమూర్తికి నారాయణుడికి ఇక్కడ జన్మలు తీసుకోవడం జరుగుతుంది కదా, ఆయనకు తెలుసు. ఆయన మానవావతారంలో జన్మలు తీసుకుని కొన్ని ఫేస్ చేస్తూనే జ్ఞానవంతంగా ఎలా ఉండాలనేది అందరికీ ప్రజెంట్ చేస్తూనే చాలా జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంది కదా. కానీ నారదుడికి విష్ణుమూర్తికి ఈ విషయంలో ఇలా కొంత వాదన వస్తుందట.
అలా కాదు నారదుడు, నీవు ఒక్కసారి ఒక్కసారి నువ్వు ఈ భూతలంలోకి వెళ్ళి అప్పుడు మాట్లాడు నువ్వు అని చెప్పేసి నా విష్ణుమూర్తి చెప్పడం జరుగుతుందట. ఆహా జన్మ తీసుకోవడానికి విముఖంగా ఉండడం వల్ల నారదుడికి ఇంకొక ఆప్షన్ ఇస్తారనమాట విష్ణుమూర్తి. ఒక భూతలంలోకి వెళ్ళి ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ 3 మొలకలు వేయమని చెప్తారనమాట. 3 మొలకలు వేసేసరికి ఆ నారదుడు 3వ మొలక వేసి పైకి లేచేసరికి తను ఒక అందమైన స్త్రీ రూపంలో ఉండడం జరుగుతుంది. స్త్రీ రూపంలోకి రావంగానే తను నారదుడు అన్న విషయం మర్చిపోవడం జరుగుతుంది. మర్చిపోయి తన ఎదురుకుండగా ఉన్న ఒక రాజు ఆ స్త్రీని మోహించి వెంటనే వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఈ స్త్రీ ఆ రాజుని భర్తగా ఎంచుకుని ఆ రాజ్యపాలన 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి తర్వాత 1000 మంది పుత్రులను కని వాళ్ళందరూ యుద్ధంలో పాల్గొని వాళ్ళందరూ చనిపోతే ఆ దుఃఖాన్ని భరించలేక వచ్చి మళ్ళీ ఈ నదిలో స్నానం చేయడానికి మొలక వేసిన ఆ చిన్న మూమెంట్, ఆ చిన్న మూమెంట్ లో మళ్ళీ మొత్తం తనకు స్పృహ వస్తుంది అనమాట. ఇది ఈ మానవ జన్మ కాదు, ఈ స్త్రీ కాదు, ఆ రాజు కాదు, ఆ రాజ్యం కాదు, ఆ పిల్లలు కాదు, ఆ మరణం కాదు, ఆ పుత్ర శోకం కాదు, ఇదేది నేను కాదు, నేను నారదుడిని అన్న విషయం స్పృహలోకి వస్తుంది ఆ చిన్న మూమెంట్ లో. ఆ మొలక వేసి లేచినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే ఈ స్టోరీస్, ఇలాంటి స్టోరీస్ ఎందుకు వచ్చాయి అంటే మాస్టర్స్ మనల్ని మనం గుర్తించుకోవడానికే. మనం కూడా ఇలాగే వచ్చాము ఇక్కడికి, ఇలాగే వచ్చాము. మన స్థితి ఏంటి, అసలైన మన దైవ స్థితి ఏంటో మర్చిపోయి మనం దివ్యత్వాన్ని అనుభవించడం మర్చిపోయి ఇక్కడ ఈ పరిస్థితులే నిజం అనుకుంటున్నాం, ఇక్కడ అనుభవిస్తున్నవే నిజం అనుకుంటున్నాం, మన పరిమితత్వమే నిజం అనుకుంటున్నాం, మన మానవత్వమే నిజం అనుకుంటున్నాం, మనం ఏమి చేయలేని వాళ్ళమని అనుకుంటున్నాం. అందుకే రామ్తా వచ్చి మనల్ని ఎన్లైటన్ చేస్తున్నారు. రామ్తా పూర్తిగా నమ్ముతున్నారు. రామ్తా ఒక్క జన్మలోనే తను కంప్లీట్ గా ఈ దుఃఖం అంటే ఎలా ఉంటుంది, మొత్తం దుఃఖం ఎన్ని రకాలుగా ఉంటుందో అంతా అనుభవించేశారు. భూతలంలో దుఃఖం ఎంత లోతుగా ఉంటుందో అదంతా అనుభవించారు. అనుభవించి ధీరత్వంగా సాహసంగా దాన్ని ఫేస్ చేశారు, ఎదిరించారు, సాహసోపేతంగా నిలబడ్డారు, ఫేస్ చేశారు, సహజంగా ఉన్నారు, ఎక్కడ ముసుగు వేసుకోలేదు అండ్ జీవితం అంతా. తర్వాత దివ్యత్వాన్ని కూడా అదే జన్మలో కంప్లీట్ గా అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఒక్క జన్మలో కంప్లీట్నెస్ చేసేసుకున్నారు రామ్తా. అంత గ్రేట్ గా అసలు నేను కోచింగ్ చేసుకుండేదాన్ని రామ్తా తెలియక ముందర. ఒక్క జన్మలో పరిపూర్ణత్వం సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఒక్క జన్మలో కాదు, చాలా తక్కువ జన్మలో. కానీ ఇక్కడ నేను తెలుసుకున్నాక షాక్ అయ్యాను, ఒకే ఒక్క జన్మలో రామ్తా ఇంత చక్కగా కంప్లీట్నెస్ చేసుకున్నారు అని. మనమైతే 100 లక్షల జన్మలట మనవన్నీ, 100 లక్షల జన్మ, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ తీసుకున్నాము ఈ నారదుడిలాగా. నారదుడు 3 మొలకల్లో ఇదంతా జరిగిపోయింది. 3 మొలకల్లో మాస్టర్స్ అదెంత ఆ చిన్న మూమెంట్ లో తను 1000 సంవత్సరాల జీవితాన్ని అనుభవించడము, ఆ దుఃఖాన్ని అనుభవించడము, అదంతా జరిగిపోయింది. అలాగే మాస్టర్స్ మనం ఒక్క స్పృహ, ఒక అవేర్నెస్ మనం తెచ్చుకున్నామంటే ఇదంతా అనుభవిస్తున్నది నిజం కాదు, మన నిజ స్థితి రామ్తా చెప్తున్నారు ఏదైతే ఉందో ఆ దివ్యత్వమే మనము అన్న పాయింట్ లోకి మనం రాగలుగుతాం. ఫస్ట్ మనం దీనికి సరెండర్ అయ్యి ఈ జ్ఞానం నా గురించే చెప్తున్నారు, ఇది నేనే. ఇక్కడ ఒక విషయం మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను మాస్టర్స్, అంటే బుక్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మనము దీన్ని ఈ జ్ఞానాన్ని మనకి పాయింట్ ని మనకి అప్లై చేసుకుంటూ విన్నాం మాస్టర్స్. ప్రతి పాయింట్ ని మనకి అప్లై చేసుకుంటూ మనం క్రోడీకరించుకుందాం, లింక్ చేసుకుందాం.
మన జీవితంలో మన అనుభవాలతోటి వీటిని కట్టుకుని చూద్దాం. ఇందులో మనం ఎంత మహోన్నతంగా ఉన్న వాళ్ళమో, ఎలాంటి అద్భుతమైన స్థితితో మనది వర్ణిస్తూ వస్తారు రాంత ఈ బుక్ అంతా. అసలు మనకి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఆదిత్య హృదయాలు ఇలా ఎన్నో తెలుసు మాస్టర్స్. అవన్నీ ఏంటంటే ఆ పలానా దైవాన్ని, ఆ పలానా చైతన్యాన్ని కీర్తిస్తూ స్థుతిస్తూ చేస్తున్న స్తోత్రాలు అవన్నీ కూడా. కానీ ఇక్కడ మనల్ని స్థుతిస్తూ మన దివ్యత్వాన్ని, మన మహోన్నతత్వాన్ని ఓపెన్ గా వివరించి చెప్తున్న బుక్ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే మాస్టర్, కాంత విజ్ఞానం మాత్రమే. పోను మీరందరూ ఇదంతా గ్రహిస్తారు. అంటే అది లింక్ చేసుకుంటున్నప్పుడు ఈ ఆనంద సముద్రంలో మనం మొలకలేస్తాం, ఈ దివ్యత్వ సాగరంలో మనం మొలకలేస్తాం. అంత అద్భుతంగా ఉంటుంది ఈ జ్ఞానం మాస్టర్. ఇక్కడ మనం కూడా ప్రమాణం చేశాం కదా, మనం దివ్యత్వాన్ని అనుభవిస్తాము, దర్శిస్తాము ఈ జీవితంలో అని ప్రమాణం చేసి కిందకి దిగి వాళ్ళమే మన అందరం కూడా. వచ్చిన తర్వాత ఈ మాయలో, ఈ భ్రమలో ఇదే నిజమని మన దివ్యత్వాన్ని మనము దూరం పెట్టాం, అది అంగీకరించలేకపోతున్నాం. ఇక్కడ ఒక్కసారి మనం సిద్ధమైపోతాం. మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందరే మన చేత ప్రేయర్ చేయిస్తున్నారు కదా సబ్లిషన్ మాస్టర్. మనం సరెండర్ అయిపోదాం మాస్టర్స్, తీర్మానించేసుకుందాం ఈ జ్ఞానాన్ని నేను నా అణువణువుల్లోకి స్వీకరిస్తాను, నేను యాక్సెస్ చేస్తాను. మనం యాక్సెస్ చేయకుండా ఈ జ్ఞానము పెండింగ్ పడిపోతూ ఉంటుందట. పాయింట్ పెండింగ్ పడిపోయి మనకి అర్థం కాకుండా ఉంటుంది మాస్టర్. అర్థం కాకుండా అర్థమవుతుంది, చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు అంతా అర్థమైపోతూ ఉంటుంది. కానీ అది ఇది నా కోసము, నేనే ఇందులో ఉన్న దివ్యత్వాన్ని నేనే అన్న స్పృహలోకి రావడానికి మన పాత జీవితం, మన పరిమితత్వము అడ్డు వస్తూ ఉంటుంది, అడ్డు పెడుతూ ఉంటుంది అనమాట. నువ్వు అది కాదు, నువ్వు ఏమి చేయలేవు, నువ్వు దైవాన్ని ఎలాగవుతావు, నువ్వు ఏ మహిమలు లేవు కదా నీ దగ్గర అని ఇలా పెండింగ్స్ పెడుతూ ఉంటుంది అనమాట. ఆ పెండింగ్స్ అన్నిటిని మనం పక్కన పెట్టి, ఆ పాస్ట్ అంతా పక్కన పెట్టి, ఈ ప్రెజెంట్ లో మనం పర్ఫెక్ట్ గా ఈ జ్ఞానాన్ని స్వీకరించడానికి సరెండర్ అయిపోదాం మాస్టర్స్, సరెండర్ అయిపోదాం. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ, లవ్ యూ మై డియర్ మాస్టర్స్. థ్యాంక్ యూ సుబ్లక్ష్మి మాస్టర్. థ్యాంక్ యూ గీతా మాస్టర్. మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మాస్టర్. గీతా మాస్టర్. థ్యాంక్ యూ వెరీ Yes, మచ్ madam. మేడం. ఎస్ మేడం. ఎన్ని రోజుల తర్వాత మీ వాయిస్ ఎన్ని ఆనంద పరవశురాలు అయిపోయాను. నిజంగా అండి, చాలా మీరు యాక్టివ్ Yes. కావడం చాలా బాగుందండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, లవ్ యూ మాస్టర్. మీ ఎగ్జాంపుల్ కూడా బాగా అర్థమైంది మేడం, చాలా క్లియర్ గా ఉంది. అసలు ఈ రామ్తా బుక్ అంటేనే స్వయం అంటే మాది అని తెలుస్తుంది, మన గురించి మనం తెలుసుకోవడం అనేది తెలుసు. ఎస్ మాస్టర్. ఇంకొకటి షేర్ చేస్తాను మాస్టర్, చిన్నది. అంటే కేజీఎఫ్ మూవీ చూసినప్పుడు కొంచెం దీనికి రిలేటెడ్ గా ఉంది అనిపించింది నాకు. కేజీఎఫ్ మూవీ చాలా వైబ్రేట్ గా ఉంటుంది కదా, పవర్ఫుల్ గా ఉంటాడు కదా, తన చిన్నప్పుడు ఆ కష్టాలు పడడం అది. కానీ ఇక్కడ రామ్తా జీవిత చరిత్రలో పోల్చుకుంటే చాలా చిన్నదే, అది చాలా చిన్నది. అక్కడ పడిన కష్టం కానీ తన ధీరత్వం కానీ చిన్నదే. ఇక్కడ ప్రపంచంలో 3 వంతులు, భూమిలో 3 వంతులు భాగాన్ని స్వాధీనం చేసుకున్నారట రాంత. చాలా ధీరత్వం. అసలు ఆ ధీరత్వాన్ని మనం అసలు ఊహించితేనే అసలు మన అణువణువు ప్రకంపించేస్తుంది మాస్టర్స్. ఆయన చిన్నప్పటి నుంచి ప్రతిదీ, ఆయన ఈ ప్రతి విషయము కూడా అణువణువు ప్రకంపించేస్తుంది మాస్టర్స్. అసలు ఇంతకీ మనము ఇక్కడ రాంతా జ్ఞానం వింటున్నామంటే ఆల్రెడీ ఆయన జీవితంలో అక్కడ కూడా ఉన్నాం మనం. మనకు అదంతా గుర్తులేదు కదా, ఇది కథగా వింటున్నాము. కానీ అందులో మనం కూడా భాగంగానే ఉన్నాం అప్పుడు ఆ జన్మలో.
కాకపోతే మనము రామ్‌తో కంప్లీట్ చేసేసుకున్నారు. మనల్ని కంప్లీట్ చేసుకోమని మనల్ని కోరారు. ఆ జ్ఞానం తీసుకోమని చెప్పేసి మనకు బోధించారు అప్పుడు కూడా. కానీ మనం విన్నాము. కానీ అనుభవాలు సరిపోలేదు. ఇంకా అనుభవాల మీద తీపి ఉండడంతోటి మనం ఈ యుగం వరకు, ఇప్పటి వరకు కొనసాగించాం జన్మల్ని. 35,000 సంవత్సరాల నుంచి ఇంకా మనం జన్మలు తీసుకుంటూ ఇలా కొనసాగించాం. కానీ మనం ఆయనతోటి ఉండడం వల్ల ఆయన అమరత్వం తీసుకున్నా కానీ మనం కూడా అమరత్వం తీసుకునేంత వరకు ఆయన మనకి జ్ఞానం బోధిస్తానని ప్రమాణం చేసి కేవలం మన కోసము ఈ భూతలంలోకి దిగి రావడం జరిగింది మాస్టర్స్. ఎంత అద్భుతమైన ఆనందం కలుగుతుందో, ఆనందం గుండె బరువు కూడా అయిపోయేది. ఎందుకంటే మన కోసం ఆయన దిగి ఈ జ్ఞానాన్ని ఇంత చక్కగా వర్ణించి చెప్తున్నారు. ఆయనంతటా ఆయన స్వయంగా తెలుసుకున్నారు. మనం తెలుసుకోలేకపోయాం. మనకి తెలియజేస్తున్నారు. ఇంత అద్భుతంగా తెలియజేస్తున్నారు. లేకపోతే ఇంకెన్నాళ్ళకి పడుతుందో ఈ జ్ఞానం తెలుసుకోవడానికి. నేను దైవం, నేనే సృష్టికర్తని, నేనే నా జీవితానికి మూల శక్తిని నేనే అన్న విషయం తెలుసుకోవడానికి మనకి ఇంకా ఎన్ని జన్మలు పట్టుండేదో. ఇప్పటికైనా మనం అవేర్‌నెస్ తెచ్చుకొని ఈ జ్ఞానంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మనందరం కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇది మన ముందరకొచ్చింది మాస్టర్స్ ఈ జ్ఞానం. మనందరికి కంగ్రాచులేషన్స్. లవ్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ మాస్టర్. లిస్ట్ ఎవరైనా స్టడీ చేస్తారా మాస్టర్స్ ఈరోజు? రమేష్ మాస్టర్, లిస్ట్ ఏమన్నా స్టడీ చేశారా మీరు ఇప్పుడు దాకా? మహిత ఎవరు మాస్టర్? నాయుడుపేట. పరిచయం చేసుకోరా? వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ రామ్తా విజ్డమ్ సెషన్. మహిత గారు ఎవరు? సాయి మహిత. ఓకే, రైట్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. స్పందించిన నాగిని మాస్టర్ గారికి, ఇంత చక్కని మెసేజ్ అందించిన మాస్టర్ నాగిని గారికి థ్యాంక్ యూ, లవ్ యూ. తర్వాత గీతా మాస్టర్, అర్థమయ్యేలా అర్థం చేసుకున్నారా? క్లియర్ గా ఆర్డర్ కనుక్కునేసారా? చాలా క్లియర్ గా ఉంటుంది. ఇంతకు ముందు చెప్పాను కదా అని అట్లా అని నేను అనుకోలేదు. మీరు కంటిన్యూషన్ గా చెప్తున్నారు కదా, నేను అదే చూస్తున్నాను ఎక్కడ ఏ పేజీ అని. మీరు మిస్ చేసింది నేను క్యాచ్ చేయలేదు అది. ఓకే అండి, అర్థమైంది. ఫస్ట్ డే ఇంట్రడక్షన్ లో చెప్పారు కదా అన్ని, చాలా క్లియర్ గా ఉంది ఆ రోజు. అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలా రమేష్ గారు ఏమన్నా మాట్లాడతారా? ఒకసారి విన్నా కూడా మళ్ళీ చూస్తుంటే మళ్ళీ కొత్తగానే ఉంది మేడం. ఏదో మనం మిస్ అయ్యి ఇంకేదో మనం చూసుకోలేదు అని అట్టే అనిపిస్తుంది. అవునవును. సో అదే అన్నమాట, మన గురించి మనం తరోగా వెళ్ళడమే. ఎస్ మాస్టర్స్, అందరూ కూడా ఈరోజు మనకి జీవితంలో అవసరమైన మెయిన్ ఫోకస్ హెల్త్ మీద పెడతాం ఈరోజు. ఓన్లీ హెల్త్. అందరం యోగా స్థితిలోని హెల్త్ మీద ఉన్న కొన్ని డిక్లరేషన్స్ ని ఇప్పుడు చేస్తాం. 116వ డిక్లరేషన్ నుంచి 116 ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి అంటే 16వ డిక్లరేషన్ నుంచి 131 వరకు జాయ్ లాస్ట్ లో పెట్టుకుంటాం. మాస్టర్స్ అందరూ చేద్దాం. మహిత మాట్లాడండి ప్లీజ్. నమస్తే మేడం. నమస్తే. నేను ఈ రోజు జాయిన్ అయ్యాను మేడం. రామ్తా జ్ఞానం అనేది ఈరోజు తెలిసింది నాకు. అందుకని ఈరోజు విందామని జాయిన్ అయ్యాను. అంటే క్లియర్ గా మొత్తం వినలేదు, నేను కొంచెం విన్నాను. రేపటి నుంచి జాయిన్ అవుతాను మేడం.
స్వాగతం సుస్వాగతం మీకు. అందుకని ఏ థ్యాంక్ యూ ఊరు మేడం? నెల్లూరు మేడం. నెల్లూరా? మీకు ఎక్కడ ఈ లింక్ మీరు ఉన్నారా గ్రూప్ లో? అది మధుసూదన్ రెడ్డి ఆ పేరు మీద మేడం ఉన్నారు. వెరీ శ్యామల మేడం. నా నెంబర్ తీసుకుని మెసేజ్ పెట్టండి మేడం. లింక్ లో మిమ్మల్ని గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మా తన దగ్గర తీసుకొని ఎవరి దగ్గర, శ్యామల గారి దగ్గర తీసుకొని మీరు సరే సరే చెప్పండి. గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాం. డైలీ రండి మేడం, చాలా బాగుంటుంది. మనల్ని మనం మార్చుకోవచ్చు. మీకు అదే మేడం. పరిచయం చేసుకొని స్వాగతం చెప్దామని మిమ్మల్ని అడిగాను అంతే. అలాగే మేడం, అది వినలేదు ఇందాక, ఇప్పుడు మళ్ళీ సరే అని చెప్పి మాట్లాడి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ లవ్ యూ మేడం. బాయ్. థ్యాంక్ యూ. మాస్టర్ హెల్త్ కి సంబంధించినవి కొన్ని చేసుకున్నాం మాస్టర్స్. ఇక్కడ 116 లిస్ట్ నెంబర్ 116 నుంచి ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం, మనము ఈ శరీరం మాత్రమే కాదని, మరి ఈ శరీరాన్ని కంటే అత్యున్నతమైన దివ్య చైతన్యమే నేనని, మరి ఈ మనస్సును మాత్రమే కాను, మనస్సు కంటే కూడా అత్యున్నతమైన దానిని నేనని, బుద్ధి మంచి చెడు విచక్షణ బుద్ధిని కూడా నేను కాదని, దానికంటే అత్యున్నతమైన దివ్య చైతన్యమే నేనని మనము డిక్లేర్ చేశాం. ఆ క్రమంలో ఇప్పుడు మనం అదే క్రమంలో డిక్లరేషన్స్ రామ్తా గారు ఇచ్చిన 153 డిక్లరేషన్స్ లో 116 నుంచి 130 వరకు, తర్వాత 131 కూడా మనము ఇవన్నీ మనం పొందాక ఏం పొందుతాం మనం? ఐ లేబర్ ఇన్ గ్రేట్ జాయ్ కదా. నేను అపరిమితమైన ఆనందంలోకి నేను వెళ్తాననేసి. అందరు కూడా హృదయ స్థానం మీద చేతి నుంచుకోండి మాస్టర్. ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై బాడీ. ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై బాడీ. ఐ ఆమ్ గ్రేటర్ దాన్ మై బాడీ. I am greater than my genetic programming. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am transmitted. I cease to age. I am vibrant in my being. I am vibrant in my being. I am vibrant in my being. I possess tenacity. I possess tenacity. I possess tenacity. I encompass great stamina. I encompass great stamina. I encompass great stamina. My body is strong and powerful. 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 My body reflects perfection. My body reflects perfection. My body reflects perfection. My body functions at its optimum level. My body functions at its optimum level. My body functions at its optimum. I am radiant health and vitality. I am radiant health and vitality. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My immune system is functioning at its optimum level. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is healed and restored. My body is healed and restored. My body is 10 years younger. My body is 10 years younger. My body is 20 years younger. My body is 20 years younger. I am lifted. I am lifted. I labor in great joy. I labor in great joy. I am sovereign on all levels. I am abundant. My pantry is full. I am abundant. Everything I want, I get.
Everything I want, I get. I am unlimited wealth and abundance. I am unlimited wealth and abundance. My cup run to over. My cup run to over. My cup run to over. I am fulfilled. I am fulfilled. I survived the world's changes. I am protected. I am protected. I am protected. I survived the world's changes. I live in super consciousness. I live in super consciousness. I am one of the radical few. I am one of the radical few. I am everything Ramtai. I am everything Ramtai. I am peace. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. So be it, Master. Thank you. Love you all, Master. Have a polite stay. Correct you all. Love you all, Master. Keep focused.